చాలా క్రిస్పీగా ఈరోజు పప్పు చెక్కలు చేసుకుందామా? నిజంగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. 2 కప్పులు అయితే నేను బియ్యం పిండి అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లో ఉప్పు, పసుపు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, 2, 3 పచ్చిమిర్చి కూడా దంచి వేసేసుకున్నాను అనమాట. దాంట్లోనే మనం నానబెట్టిన పప్పుని కూడా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత వేడి చేసిన అయితే నూనెనైతే ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత అయితే గోరువెచ్చని వాటర్ అయితే వేసేసుకొని మంచిగా పిండి అయితే కలుపుకోవాలి. ఇట్లా అయితే కలుపుకున్న తర్వాత అయితే చిన్న చిన్న ఉండలుగా ఒక కవర్ తీసుకోవాలి. కవర్ పైన అయితే కొద్దిగా ఆయిల్ రాసేసుకున్న తర్వాత ఆ చిన్న చిన్న ఉండలను కూడా పెట్టేసుకున్న తర్వాత ఒక లొటర్తో అయితే ప్రెస్ చేస్తున్నాను అనమాట. ప్రెస్ చేసేసిన తర్వాత అయితే ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. దాంట్లో అయితే ఒకటొకటి వేసేస్తున్నాను అనమాట. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. నిజంగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా వంటలు చూడాలనుకుంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మీకోసం చేస్తానన్నమాట. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.